హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దివ్య ఉమెన్స్ వరల్డ్. మనం ఈరోజు విప్పింగ్ క్రీమ్ ఎలా తయారు చేయాలో చూద్దాం. అది పర్ఫెక్ట్గా చూసారు కదా, బౌల్ తిరిగేసిన మన విప్పింగ్ క్రీమ్ అనేది కింద పడలేదు, కొంచెం కూడా జారలేదు. సో దానికోసం నేనైతే 100 ml ప్యాకెట్, అది దాంట్లో హాఫ్ తీసుకున్నాను. 50 ml ఉంటుంది, అది 50 ml తీసుకొని బౌల్లో వేసి ఎంతైతే మనం పౌడర్ తీసుకున్నామో అంతే క్వాంటిటీలో మిల్క్ కూడా తీసుకోవాలి. చూడండి, 50 ml మిల్క్ కూడా తీసుకున్నాను. ఫస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసి కొంచెం ఒక 5 minutes పాటు పక్కన పెట్టేసేయండి. అలా కలిపి పక్కన పెట్టేసేయండి. ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ ఇలా విస్క్ చేయడం స్టార్ట్ చేయండి. ఎందుకంటే 5 minutes పక్కన పెట్టడం ఆ పౌడర్ అనేది మనం వేసిన మిల్క్ని మంచిగా పీల్చుకుంటుంది. చూడండి, ఇలా థిక్గా అయ్యాక మళ్ళీ కొంచెం పాలు వేసుకొని మళ్ళీ విస్క్ చేయండి. చూపిస్తున్నట్టు స్పీడ్గా విస్క్ చేయండి. మనం మిక్సీ జార్లో చేయడం కన్నా దీంట్లోనే చాలా మంచిగా వస్తుంది విప్పింగ్ క్రీమ్ అనేది. చూడండి, కాకపోతే చాలా టైం ప్రాసెస్ పడుతుంది. ఇలా ఫాస్ట్గా మనం విస్క్ చేస్తూ ఉండాలి. చూడండి, మళ్ళీ కొంచెం కన్సిస్టెన్సీ రాగానే మళ్ళీ థిక్గా అయిపోయాక కొన్ని పాలు వేసి మళ్ళీ మనం విస్క్ చేస్తూ ఉండాలి. ఇలా కొన్ని పాలు వేస్తూ మొత్తం పౌడర్ అంతా మంచిగా థిక్ లేయర్, మన థిక్ క్రీమ్ ఫామ్ అయ్యేలాగా విస్క్ చేస్తూ ఉండాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫాస్ట్గా చేయాలి. మనం ఇలా మంచిగా విస్క్ చేయడం వల్ల మన క్రీమ్ అనేది చాలా మంచిగా ఫామ్ అవుతుంది. కేక్ మీద వేసినప్పుడు ఎలాంటి మెల్టింగ్ అనేది జరగదు. దీంట్లో మనం షుగర్ కానీ ఐసింగ్ షుగర్ పౌడర్ కానీ ఏది కానీ యూజ్ చేయవసరం లేదు. కొంచెం మనకు నచ్చిన ఫ్లేవర్ వెనీలా కానీ బటర్ స్కాచ్ కానీ అది కొంచెం యాడ్ చేసుకోండి. నేను లాస్ట్లో యాడ్ చేశాను. చూడండి, వీడియో మొత్తం చూస్తేనే మీకు ఎలా క్లారిటీగా తెలుస్తుంది. కంపల్సరీ చూడండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఛానల్లో ఉన్న వీడియోస్ చూడండి, మీకు ఏమైనా యూజ్ అవుతాయేమో, లేదా మీరు యూజ్ చేస్తున్న వాళ్ళకి, అవసరమయ్యే వాళ్ళకి షేర్ చేయండి. మీ ఫ్యామిలీలో ఎవరికైనా మంచి ప్రోడక్ట్స్ రివ్యూస్, బేబీకి సంబంధించిన ప్రోడక్ట్ రివ్యూస్ మన ఛానల్లో ఉన్నాయండి. పోస్ట్ చేశాను ఆల్రెడీ కొన్ని. టైం అనేది నాకు 50 mlకి 1/2 hour పట్టిందండి విస్క్ చేయడానికి. బీటర్ ఉంటే మాత్రం చాలా హెల్ప్ అవుతుంది. బీటర్ తోటే మ్యాక్సిమం ట్రై చేయండి. బీటర్ అందుబాటులో లేనప్పుడు, ఇలా అర్జెంట్ అనుకున్నప్పుడు ఇలా చేసుకోండి. కొన్ని ఐస్ క్యూబ్స్ వేసి కొంచెం కూల్ చేశాను అనమాట. కూలింగ్లో పెట్టి మనం విస్క్ చేయడం వల్ల త్వరగా మనకి క్రీమ్ టెక్స్చర్ అనేది ఫామ్ అవుతుంది. సో ఐస్ క్యూబ్స్ వేసి మీరు కూడా ఇలా ఫాలో అవ్వండి, లేదా ఫ్రిడ్జ్లో కొంచెంసేపు పెట్టి మళ్ళీ తీయండి. చూడండి ఎంత బాగా ఫామ్ అయిందో. మన క్రీమ్ అనేది కొంచెం కూడా కింద పడట్లేదు. ఇలా మనం మంచిగా విస్క్ చేయడం వల్ల మంచి లేయర్, మంచి ఫామ్ అనేది వస్తుంది దానికి. ఈ వీడియో మీకు కనుక నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మనం యూజ్ చేయడానికంటే ముందు కొంచెం సేపు 1/2 hour కానీ లేదా 10 minutes కానీ ఫ్రిడ్జ్లో పెట్టేసి మనం డెకరేట్ అనేది చేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.